అందరికి శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు హెడ్లైన్స్. మేడారం జాతరకు పోయి మంత్రులు చూస్తున్నారట ఏర్పాట్లు. మహాజాతరకు పోతున్న భక్తులందరికీ కలగనియ్యారట ఏపాట్లు. కేంద్ర పర్యాటక మంత్రి ఓ కాలేజీకి పోయి ఎత్తుకున్నాడు గానము. సురేష్ గోపి సార్కు పాటలు కూడా వాడొచ్చునా అంటుండ్రు జనము. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ అందుకుంటూ కొనిదెల పవనాలు. ఆ ఏషంలో చూసి మురిసిపోతుండ్రు ఆయనంటే ఇష్టపడే జనాలు. తెలంగాణ మలి సర్కారు చెయ్యబోతుందట కొన్ని జిల్లాలు రద్దు. డిస్టిక్లను మళ్ళా మార్చొద్దని కొందరు చేస్తుండ్రు జిద్దు. ఎటూ అర్థం కాకుండా ఉన్నదట రేవంతాల సారు పాలన చూస్తుంటే. కనబడనోన్ని గుర్రం ఎక్కించినట్టుందట సీఎం సార్ను చూస్తుంటే. మలి సర్కారు మంత్రులు గాలి మోటార్ చేసుకొని పోయి మేడారం జాతరలా పనులు చూస్తుర్రట. ఓ దిక్కు రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు జాతర నాటి వరకల్లా పనులు ఒడిచిపోతాయని చెప్తుండు కదా. 6 గ్యారెంటీల లెక్కనే అవి కూడా ఆలస్యంగా అవుతున్నాయి అంటే మనం కూడా చూసొద్దాం పారి. చూసినరా, ఉప ముఖ్యమంత్రి కమ్ పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి కమ్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. కడుపులసల్ల గదలకుంటా గాలి మోటార్లు రా సుకూన్గా వచ్చినట్టు అనిపిస్తలేదు. రాగానే బుడ్డ లీడర్లు కూడా ఉరికురికి ఎదుర్కొని మర్యాదలు కూడా మంచిగానే చేసిర్రు. సీదా సమ్మక్క సారలమ్మ గద్దెల కాడికి పోయి మొక్కులు అప్పజెప్పుకునే పని పెట్టుకున్నారు. ఇట్లా అమ్మవార్లకు పువ్వుల దండలు వేసుకుంటా మొక్కులు అప్పజెప్పుకున్నాక పనులు ఏడదాకొచ్చినాయి. ఏం కథ, జాతరకు ఏర్పాట్లు మొత్తం చేసినరా, ఎవలకు తిప్పలు కాకుండా చూసిరా అని ఇట్లా అరుచుకునేందుకు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అటు బట్టి విక్రమార్క సారు బాగానే చెప్పిండట. షై సర్కారు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఏడ చిన్న తిప్పలైనా కూడా సర్కారు చేసిన పని అంతా కూడా బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. పబ్లిక్కు తిప్పలు కావద్దనే ఇట్లా ఏర్పాట్లు చేస్తుంటే మళ్ళా భక్తులకే తిప్పలు అయితే షై సర్కారుకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందరూ మంచిగా పని చేయాలని అనుకొచ్చిండట. అయ్యా మల్లుబట్టి విక్రమార్క సారు, ఒక మేడారం జాతర కాడ ఏర్పాట్లు చక్కదనం చేస్తే షై సర్కారుకు మంచి పేరు రాదు. ఎన్నికల ముంగట మీరు ఇచ్చిన హామీలను ఇప్పుడు పురాగా అమలు చేసి అరువులైన వాళ్లకు పథకాలు అందిస్తే అప్పుడు ఇంకా మంచిగా పేరు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు పర్యాటక మంత్రి కమ్ మలయాళ సినిమేషకాడు సురేష్ గోపి సారు లోపట ఎవ్వలకు తెలవని ఓ సింగర్ దాగి ఉన్నాడట. అగో సారు ఏషంగట్టి ఏషగత్తెలతో ఎగిరి దుంకుడు చూసినాము. నలుగురిని నవ్వించుడే కాదు ఎంతమందిని అయినా ఏడిపించే నటన చూసినాం కానీ పాటవాడు ఎప్పుడు చూడలేదే బాలన్న అంటారా. అయితే చూడుండ్రిగో. విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇట్లా సంకురాత్రి సంబురాలు చేసే కార్యానికి పెద్ద ముత్తైదువు లెక్క సెంట్రల్ సర్కారు పర్యాటక మంత్రి సురేష్ గోపి సారు హాజరుపడ్డాడట. మొదటిసారి వైజాగ్కు వచ్చిండని అటు కాలేజీలు కూడా మంత్రి సార్కు ఇట్లా టోపీ పెట్టి శాల్వ కప్పి చేతుల గిఫ్ట్ పెట్టి మంచిగానే సన్మానం చేసిర్రు. సురేష్ గోపి సారు ఏషకాడు కాబట్టి నవరసాలు వండించి నలుగురిని నవ్విచ్చుడు 10 మందిని ఏడిపించుడు ఆయనకు ఏషాలతోని పెట్టిన విద్య కాబట్టి ఇట్లా సంకురాత్రి సంబురాల్లో పాలు పంచుకున్న కేంద్ర మంత్రి సారు తెలుగు సినిమా కంపెనీతోని వెనకటి నుంచి మంచి సోపతి ఉన్నదని చెప్పుకుంటా తెలుగు సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ చేసిన ఒక పాట ఉన్నది చూడుండ్రి. సామజవర గమన పాట అందుకున్నాడట. సెంట్రల్ సర్కారు మంత్రి పాడిన సాంగ్ ఏనుండ్రి. నీ కళ్ళని పట్టుకు వడల నన్నవి చూడేరా కళ్ళు, నా చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దేలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కట్టుకల్ల నా కళ్ళలు, నువ్వు నూలు ముట్టుండే ఎరగ కంది చుందే నే సగలు, నా ఊపిలి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నా నెటసేలా నెట్టు చవిట్టే నిష్ఠుల పూవిల విలలు, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అడుపు చెప్ప తగునా, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పు తగునా. అయ్యా పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి సారు, మీరు సినిమాలో ఏషాలు వేస్తారు కాబట్టి ఇట్లా తెలుగు పాటను కూడా మంచిగానే వాడి అందరినీ మెప్పించినట్టే అటు మీరు చూస్తున్న పర్యాటక శాఖను కూడా పెద్ద ఎత్తున పచ్చగా ఎగురుపెట్టించేటట్టు పనిచేసి దేశంలోనే పర్యాటక మంత్రి అంటే తమరి పాలన ఒడిచిపోయినా కూడా చెప్పుకునేటట్టు పనిచేయాలని అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
ఏపీ డిప్యూటీ సీఎం కమ్ సినిమేషకాడు పవనాల సార్కు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చే అవార్డు వచ్చిందట. కూటమి సర్కార్ల పల్లెల్లో గోసలు వాపుతామని పురాగా వాపనే లేదు. తప్పిపోయిన ఆడవిల్లల జాడ తెలుసుకొని వాళ్ళ అయ్యవ్వలకు అప్పయ్యపనే లేదు. మరి ఏపీలో ఏ మెలుగబెట్టినని అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అంటే చూడుర్రి మీరే. పవనాల సారు సినిమాలకు రాకముందే చిన్నతనాన్నే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. అయితే సినిమాలకు వచ్చినాక కూడా మొదలు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ను యాది మరవకుండా దినాం ముత్యమంతా తరిపిది తీసుకొని తన్నుడు గుద్దుడు నేర్చుకొని శానని పిరకమాయించాడట. అందుకే అంతర్జాతీయ గోల్డెన్ డ్రాగన్ సంస్థలు ఇట్లా పవనాల సార్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ ఇచ్చిండ్రట. పవనాల సారు మార్షల్ ఆర్ట్స్ లా ఇన్ని దినాలు క్రమశిక్షణతోని ఉన్నందుకు శిక్షణ తీసుకున్నందుకు జపనీస్ కత్తిసాముల కెంజుల్సుల సారుకు రంగప్రవేశం చేసిరట. ఇట్లా అంతర్జాతీయ గుర్తింపు వచ్చినందుకు అటు పవనాల సారుకు కూటమి సర్కారు మంత్రులంతా కూడా సోషల్ మీడియాలో అభినందనలు చెప్పుకొచ్చిండ్రట. అయ్యా ఉప ముఖ్యమంత్రి సారు మార్షల్ ఆర్ట్స్ టైటిల్ అందుకున్నందుకు బాలన్న ముచ్చట్లు తరపున కూడా శుభాకాంక్షలు. అట్లనే ప్రజలు కూడా మిమ్మల్ని మంచినేత గుర్తించాలంటే ఉప ముఖ్యమంత్రిగా మీరు ఏపీని ఎక్కదీపమూలే ఎలిగియాలి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే మీరు మొన్న చెప్పినట్టు నాయకుని అవసరం లేని పనులు ప్రజలకు అయ్యేటట్టు మీ ఏలువడలా చేసిండ్రనుకో మీకు ఇంతకంటే ఇంకా మంచి పేరు వస్తుంది. సినిమాల హీరోగానే మీకు పేరున్నది కానీ ఇప్పుడు జనంలో కూడా మీకు రియల్ హీరోగా పేరు వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో చేయి సర్కారు ఇప్పుడు కొన్ని జిల్లాలను రద్దు చేయబోతున్నదట. అన్నదాల సిద్దిపేట జిల్లాను కూడా తీసేయబోతున్నదట అని వారం దినాల సంధి ఒకటే ముచ్చట ఇంటర్నెట్లో ఇరుగమరుగా తిరుగుతున్నది కదా. అయితే ఇదే ముచ్చట బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ని అడిగితే ఆయన ఇట్లా అనుకొచ్చిండు. ఈనుండ్రి అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుండ్రి జిల్లాల రద్దు ముచ్చట. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి సాధ్యం. జిల్లాల పునర్విభజన, జిల్లాల మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం కరీంనగర్ జిల్లాలకు మార్చుడు ఖాయమని అంటుండ్రంటే శేషర్ గారు జిల్లాల రద్దు చేసేటట్టే కానొస్తున్నదట. అట్లనే సిద్దిపేట జిల్లా ముచ్చట ఎత్తుకుంటా పొన్నం సార్ మాత్రం హుస్నాబాద్ నియోజకవర్గంను మాత్రము కరీంనగర్లో కలుపుతామని అనబట్టే. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు రాష్ట్రంలో పబ్లిక్ కు పాలన మంచిగా అందాలనే అప్పట్ల కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సారు జిల్లాలను పెంచి పాలనను పబ్లిక్ దగ్గరికి తీసుకొచ్చే పని పెట్టుకున్నాడని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు అన్నారు. ఇప్పుడు మీరు ఉమ్మడి జిల్లాల కలిపితే మాత్రం ఊకునేది లేదని ఓ దిక్కు కొందరు కోపానికి వస్తున్నారు. ఎందుకు సారు చెప్పని పనులు ముంగటేసుకుని చెప్పిన పనులు అన్ని పెండింగ్లో పెడతారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పనితనం ఎట్లుంటుందట అంటే కళ్ళు కనబడనోళ్లకు గుర్రం అప్పయ్యెప్పితే అది గుర్రమో గుడ్డెలుగో తెలియదు అన్నట్టే ఉన్నదట. ఎందుకట్లనే బాలన్న అంటే ముఖ్యమంత్రి సారు ఒకరు చెప్పిన మాట వినడట, ఆయనకి ఏం చేయాలో తెలియదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారటరా ఈ నుండి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక మీ కారు కూతలు కుయ్యిండ్రి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలు ఉరుకురా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు, చెప్తే ఈనాడు. ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోళ్ళు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు. ఇట్లా చేయి సర్కారు వచ్చినాక సీఎం రేవంతాల సార్కు అసెంబ్లీలో అర్థమయ్యేటట్టు చెప్పితే కూడా వినిపించుకోకుండా మెట్రో రైలు రద్దు చేసిండట. అయ్యా కేటీఆర్ సారు మరి మీరన్నట్టే సీఎం రేవంతాల సార్కు ఏం తెలియదంటే మీ కారు పార్టీ పెద్ద కేసీఆర్ సార్కు అన్ని తెలిసే తెలంగాణ ఆగం చేసిండా సారు. హైదరాబాదు ఆలతు మారుస్తాము, వరంగల్కు వన్నెదేస్తా, తెలంగాణను బంగారి తునక చేస్తా, హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే తేటగా గల్లబడేటట్టు చేస్తా, KG2 PG ఉచిత నిర్బంధ విద్య, ఎమ్మెల్యే కొడుకు రిక్షదొక్కటాయన కొడుకు ఒకటే స్కూల్లో ఒకటే బెంచి మీద కూసుండి చదువుకునే సవలతులు చేస్తా అని బాతాల పూషట్టికి మించి బాగానే బాతకాలు కొట్టే. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ నాయన ఆమీల చిట్ట యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్టంతా ఉంటది. అన్ని చెప్పిన మీ నాయన కొనాగరికి ఏం చేసే ఫామ్ హౌస్ల పరాగతిగా ఉండబట్టే. అంటే మీరు మొత్తం సక్కదనం చేసినట్టు ఇప్పుడు రేవంతాల సార్ను ఎత్తిపోడవ పడితిరి. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని ఒరినట్టున్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పనితనం ఎట్లున్నదంటే ఓ చేత ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేత గుంజుకున్నట్టే ఉన్నదట. అట్టెట్లనే బాలన్న అంటే ఏం చెప్పమంటారు? పేరుకు ఫ్రీ బస్సు పథకం అనుకుంటేనే పండుగల పేర్లు చెప్పి టికెట్ల రేట్లు పెంచి దోసుకునే పని పెట్టుకున్నదట. స్పెషల్ బస్సులకే టికెట్ రేట్లు పెంచినామని అంటారు కదా, మరి ఇదేం ముచ్చటనే అంటే ఈనుండ్రి. సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు అనుకుంటా చేయి సర్కారు టికెట్ రేట్ల పేర్లు చెప్పుకుంటా నిట్ట నిలువున దోసుకునే పని పెట్టుకున్నదట. సిద్దిపేట నుంచి జూబిలీ బస్టాండ్ కు మొన్నటిదాకా ఒక్క టికెట్ కు 150 రూపాయలు ఉండేనట. పండుగని ఒక టికెట్ మీద 80 రూపాయలు పెంచి ఒక టికెట్ కు 230 రూపాయలు ముక్కు వెండి మరీ వసూలు చేస్తురట. సిద్దిపేట నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ కు టికెట్ రేట్లు పెరగక ముందు ఒక్కలకు 150 రూపాయలు ఉండేనట. ఇట్లా మనిషికి 80 రూపాయలు ఎక్కువ చేసుడు ఏందని చాలా మంది బస్సుల పెబ్బల మీదకి కోపానికి వస్తురట. పండుగలకు స్పెషల్ బస్సులు అనుకుంటా ఇట్లా తేపకు టికెట్ల ధరలు పెంచుకుంటా పబ్లిక్ తాన పైకం గుంజుకునుడే ఉన్నదని కాంగ్రెస్ సర్కారు మీదకి కూడా పబ్లిక్ బాగానే గరమైతుర్రట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పేరుకు ఫ్రీ బస్సు పథకం అనుకుంటానే టికెట్ రేట్లు పెంచుకుంటా మళ్ళా అదే పబ్లిక్ తాన డబుల్ పైకం వసూలు చేయబడితిరి. మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఇట్లా పండుగల పేర్లు చెప్పి చాలాసార్లనే టికెట్ల రేట్లు పెంచితిరి. ఉత్తప్పుడు ఉచిత బస్సులు నడిపినట్టు పండుగప్పుడు కూడా ఉచిత బస్సులు నడిపి మొగోళ్లకు కూడా ఫ్రీ టికెట్లు పెడితే అప్పుడు ఏ రపరప ఉండకపోవు కదా, అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో తలసేమియా బీమారి అనేది లేకుండా చేస్తామని దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ అంటుండట. కూట్లరాయి తీయనోడు పోయి ఎట్లరాయి తీస్తా అన్నాడన్నట్టు తెలంగాణలో తెర్రైతున్న సర్కారు దవాఖాన్లలో సవలతులు చేస్తలేరని మొత్తుకుంటుంటే అట్లా అన్నడాయే బాలన్న అంటే అన్నాడు ఈనుండ్రి. హైదరాబాద్లో ఆసియాన్ తలసేమియా కాన్క్లేవ్ కార్యంకు హాజరుపడ్డ దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఇట్లా తలసేమియా బీమారితోనే బాధపడుతున్న వాళ్ళతోనే మాట్లాడిండట. వాళ్లకు ధైర్యం చెప్పి ఎవరు ఇబ్బంది పడొద్దు, మా చేయి సర్కారు మీకు అన్ని సౌలతులు చక్కదనంగా చేసింది, మీకు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా చికిత్సలు చేస్తామని చెప్పిండా అంటే చెప్పకుండా ఊకుంటాడా? అట్లనే మీటింగ్లో మాట్లాడుకుంటా తెలంగాణలో తలసేమియా రోగం రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాము, మా చేయి సర్కారు ఏలుబడులకు వచ్చినాక సర్కారు దవాఖాన్ల మీద మనసు పెట్టి పనిచేస్తున్నాము, వచ్చే 20 ఏళ్లలో సర్కారు దవాఖాన్లలో ఏమేమి సౌలతులు చేయాలి అనేది గ్లోబల్ సమ్మిట్ డాక్యుమెంట్లో నింపుకొచ్చినామని చెప్పుకొచ్చిండట. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఒదికు ఆసుపత్రులన్నీ ఆగమాగం చెందన అవుతున్నాయి, ఒక సర్కారు దవాఖాన్లు కూడా సౌలతులు చక్కదనంగా ఉంటలేవని ఒదికు పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటారు. పానం బాగలేదని దవాఖానకు పోతే ఆసుపత్రుల డాక్టర్లు సిబ్బంది పట్టించుకుంటలేరు, సర్కారు దవాఖాన్లల్లో గోళీలు మందులు ఇస్తలేరు, యాళ్లకు డాక్టర్లు నాడిబట్టి చూస్తలేరని దినం పబ్లిక్ బాధపడుతుర్రు. కొన్ని దవాఖాన్లలో సంటి పిల్లలను ఎలుకలు గరుస్తున్నాయట, కొన్ని దవాఖాన్లలో 10 కుక్కలే సంసారాలు పెట్టినాయట. అవి అట్లుండేందుకు కారణమైన మీద కూడా చర్యలు తీసుకొని ఎవరైతే డాక్టర్లు డ్యూటీలకు డుమ్మాలు కొడుతుర్రో వాళ్ళను కొలువులకు వెళ్ళి తీసేయండి, అప్పుడన్నా అందరికీ శరం వచ్చి ఆసుపత్రులు మంచిగా నడిపిస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ పనులు మళ్ళీ సర్కారు మళ్ళా సురువు చేయబోతున్నదట. ఇప్పటికే ఆఫీసర్లను పిలుచుకొని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మీటింగులు పెట్టి పనులు మొదలు పెట్టాలని ఆర్డర్లు కూడా చేసిండట. అప్పట్లనే సొరంగం కూలి 8 మంది జీవిడిచిండ్రా అన్నారు. ఆ లొల్లి పురాగ ఒడవక ముందే సురువు చేసిండ్రా అంటే ఇక చూడుర్రి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ పనులు ఈ నెల ఆఖరి వారం వరకు సురువు చేయాలి. టన్నెల్ బోరింగ్ మిషన్ ఆఫీసర్లు తీసేసిండ్రు కాబట్టి ఇప్పటి సంది సొరంగంను డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సాపు చేసుకుంటా పోవాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండట. అప్పట్లో సొరంగం కూలి 8 మంది చచ్చిపోయినాక అందులో ఉన్న బోరింగ్ మిషన్ తీసేసి మళ్ళా సొరంగం దొవ్వేదందుకు ఏర్పాట్లు పూర్తి చేసిరట. అయితే ఏది ఏమైనా 600 అయినా 106 అయినా సొరంగం పూర్తి చేస్తాము, తతిమ జిల్లాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లోనే చేయిపాటి వాళ్ళు చెప్పారు కదా, అందుకే ఇట్లా పనులు ముంగటేసుకుర్రట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒదిక్కు సొరంగం తొవ్వుడు చాలా కష్టము, ఎంత పైకం పెట్టి పనులు చేసినా బూడిదలో పోసినా పన్నీరు లెక్కనే అవుతుందని చాలా మంది చెప్తుంటే కూడా ఇట్లా కావాలని తవ్వుతామని మళ్ళా పైకమును ఖర్చు చేసుడు ఎందుకు సారు, ఇప్పటికే సొరంగం కూలి చాలా తిప్పలు అయ్యింది, ఇప్పుడు తిప్పలని తెలిసి కూడా మళ్ళా తీసుడు ఎందుకు సారు, మొదలు కాళేశ్వరం ప్రాజెక్టును సాపు చేసి ఆడికెళ్లే పైపులతోని నీళ్లు తీసుకొచ్చి రిజర్వాయర్లు నింపే పనులు పెట్టుకోర్రి, అటెరక సిక్కి ఉపాయంతో ఏం చేస్తే మంచిగుంటుందో ఆలోచన చెయ్యిండ్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ సారు ఆయనతోని ఉండే పోలీసులు ఎవ్వరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరట. అల్లురికి అట్లా చేసుడు తప్పు అని చెప్పి మామ ఎవరితోనో సాటుగా ఏమో చేయబోయిండు అన్నట్టు ఇప్పుడు ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ చెప్పే పోలీసులే రూల్స్ తప్పుతున్నారాయే బాలన్న అంటే చూడుర్రి. మేడారంలో వచ్చిన భక్తులందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు. మీకోసం 13,000 మంది పోలీసు వారు పని చేస్తున్నారు. మీరు మా పోలీస్ శాఖ సంబంధించి ప్రతి ఒక్కరికి సహకరించండి.
మీ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మీ ఇంటికి ప్రశాంతంగా సంతోషంగా రిటర్న్. చూసినరా, మేడారం వచ్చే భక్తులంతా నిమ్మలంగా ఇంటి లాదలతో వచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకోండి. మా పోలీసులు చెప్తున్న సూచనలు నుండి రక్షక బడులు చెప్పే రూల్స్ పాటించురని చెప్తున్న ఎస్పీ రామ్నాథ్ కేకన్ సార్ అయితే బండి నడుపుకుంటా హెల్మెట్ అయితే పెట్టుకోలేదు. వెనకపొంట వస్తున్న ఇంకో బండి మీద పోలీసులు కూడా ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఎర్రమట్టి దుమ్ముల కూడా ఎవ్వరు హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్ల మీద మంచిగానే తిరుగుతున్నారు. అయ్యా ఎస్పీ సుధీర్ సారు, మీరు పోయినట్టే ఇంకెవరన్నా బండ్ల మీద హెల్మెట్ లేకుండా పోతే మీ పోలీసులు నడమలనే ఆపి హెల్మెట్ లేదని బండిని పక్కకు పెట్టించి పోటువ కొట్టి చలాను కొట్టేటోళ్ళు కదా. అంటే మీ పోలీసులకు ఓ రూలు, కామన్ పబ్లిక్కు ఓ రూలు ఉంటుందా సారు? మీ డిపార్ట్మెంట్లో ఉన్న 13,000 మంది పోలీసులు మేడారం కాడ గస్తీ కాస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ మీ రక్షక బడులు ఎవ్వరు బండ్లు నడిపిరా నెత్తికి హెల్మెట్లు అయితే పెట్టుకోమానుండ్రి. ఆ ఎర్రమట్టి దుమ్ము ఎవల కండ్ల పడ్డా కళ్ళు బుసుకపోయి కింద పడితే తలగరాని తావుల దాకి పానాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ప్రజలకు పెట్టిన రూల్స్ మీరు కూడా పాటిస్తే మిమ్ముల చూసన్న కొందరు పబ్లిక్ మారతారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సికింద్రాబాద్ను ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తే మటుకు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్నే ముక్కలు ముక్కలుగా చేస్తారట. ఇప్పుడు సీఎం రేవంతాల సార్ మీదకి అంత సీరియస్ అయ్యి అన్నది ఎవలంటారా? ఎవలో కాదు, మాజీ మంత్రికం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారే అంటుండు ఈనుండ్రి. అయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఇక మొదలు పెట్టుండ్రి. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపట నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. షై సర్కారు పట్నంలో చాలా ఏరియాలను డీలిమిటేషన్ చేస్తుందని, అందులో సికింద్రాబాద్ను కూడా చాలా చందన చేయాలని చూస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు కోపానికి వచ్చిండు. అయ్యా తలసాని గారు, ఎవ్వలయ్యా జాగిరి కోసం పట్నాన్ని పాడు చేయాలని చూడరు కదా. మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా చాలానే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు, చాలా ప్రాంతాలనే కలుపుకుంటా పోతిరి. మరి అప్పుడు మీరు చేస్తే ఏమనిపించలేదా? మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా చేస్తే అది మంచిది అవుతుంది, అదే షై సర్కారు చేస్తే చెడ్డదవుతుందా? ప్రజాస్వామ్యాన్ని ఎవ్వరు తుంగల దొక్కిర్రో, రాజ్యాంగాన్ని ఎవ్వరు కాల రాసిర్రో రాష్ట్ర ప్రజలందరికీ ఎరికే. అందుకే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇప్పుడు మీరిట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే తప్పు చేసిన వాళ్ళను తప్పు వాటి తట్టే ఉన్నదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు పోయేటోళ్లకు హైదరాబాదు విజయవాడ హైవే మీద అవస్థలు అయితే తగ్గుతలేవు కదా. అగోబుదిక్కు షై సర్కారు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు దగ్గరుండి రోడ్లు ఓపించి హైవే ఎలుము చేసి ట్రాఫిక్ తల్లాట లేకుండా చూస్తామని అంటుంటే ఇంకా కూడా ట్రాఫిక్ అంటున్నవేందే బాలన్న అంటే చూడురి. అరే రే, పంతంగి టోల్ గేట్ కాడ పరిస్థితి మామూలుగా లేదు కదా. అది దాటేదందుకు పబ్లిక్ మస్తు అవస్థలు పడుతుర్రు. గంట కాదు 2 గంటలు కాదు, టోల్ గేట్ దాటేదందుకు 4-5 గంటలు పడుతున్నదట. ఏం కార్లు తక్కువ ట్రాఫిక్ జామ్ లేదు కదా. ఇనిగానం బండ్లు వచ్చినాక జామ్ కాదా? అటు ఆంధ్రప్రదేశ్ దిక్కు పోయే రోడ్ల పొంట మొత్తం కార్లు, బండ్లు, బస్సులు, లారీలతోని ఎట్లా నిండిపోయిందో చూసిర్రా. ఆంధ్రకు పండగకు పోయే పబ్లిక్కు హైవే మీద ఇబ్బంది కావద్దని షై సర్కారు ఇగురంతోనే నడమలనే పక్కతోబలు చేసి పక్క జిల్లాల మీదికెళ్ళి తెలంగాణ దాటేటట్టు ఏర్పాట్లు చేసిందట. అయినా కూడా పండుగకు పబ్లిక్ అంతా పోతుండేసరికి ఏ రోడ్లు కూడా జాలకుండా అవుతున్నాయట. ట్రాఫిక్లో ఎవ్వలకు ఏం తిప్పలు కాకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ కూడా పెట్టిరట. ఆడాడ పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేసిరట. రోడ్డు మీద చిన్న తక్లీఫ్ అయినా ట్రాఫిక్లో కార్లు మొత్తం ఇరికిపోయి పబ్లిక్కు తిప్పలు కాబోద్దని కాంగ్రెస్ సర్కారు మంచిగానే ఏర్పాట్లు చేసిందని అటు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా చెప్పుకొచ్చిండు. 4-5 గంటలు ఒక్క పంతంగి కాడనే ఉంటే ఇక పతంగుల పండుగ ఎప్పుడు చేసుకుంటారు? పోను రాను ఒక రోజు మొత్తం టోల్ గేట్ కాడనే గడిచిపోతున్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిల్లలు, పెద్దోళ్ళు, యూత్ పిల్లలు ఎవ్వరు కూడా చైనీస్ మాంజాతోని పతంగులు ఎగిరేయకుండ్రి, పండుగ చేసుకోకుండ్రి. మీ పానాలే కాదా వీటితోని మీ తోటి మనుషుల పానాలకు కూడా ప్రమాదమే ఉంటుందని పోలీసులు వదికు తలుపు పెట్టి చెప్తున్నా కానీ కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నట. మాంజాతోని ఎంత ముప్పు ఉందో పిల్లగానికి ఓ ట్రాఫిక్ పోలీస్ సార్ చెప్తున్నాడు. ఈనుండ్రి. ఇది కట్ అవుతుందని ఏళ్ళు కట్ అవుతుందని పెట్టినావు కదా, మరి కట్ అవుతుంది. అదేది మెడకాయ కలిగితే
ఎక్కడైతుందో తెలుసా? చైనీస్ మాంజాతోని పతంగి ఎగిరేస్తున్న ఈ పిల్లలను పోలీసులు పట్టుకొని వాళ్లకు చైనీస్ మాంజాతోని ఎంత డేంజరో చెప్పుకొచ్చిండ్రు. ఆ అడ్డమైన మాంజా ఇట్లా తొవ్వపూట పోయేటోళ్లకు గాని బండ్ల మీద పోయేటోళ్లకు గాని తలిగితే మెడలు ఎట్లా దిగిపోతాయో ఇట్లా చూపెట్టుకుంటా మరీ చెప్పిండు. మొత్తం వీడియో ఓ పారి అర్థం చేసుకొని చూడుండ్రి. మెడకాయ గురలితే మెడకాయ అనుకో ఇట్లా వేయండి, మెడకాయ అట్లా దిగిపోతుంది. అర్థమైందా? చూసినరా కీరదోసకాయకు చైనీస్ మాంజా గట్టి ఇట్లా గుంజితే ఎట్లా ముక్కలయ్యిందో అట్లనే పబ్లిక్ కూడా చైనీస్ మాంజాను చూసుకోకుండా తలిగి గుంజితే మట్టుకు మెడకాయ కూడా కీరదోసకాయ లెక్కనే కట్టుకున్న దిగుతుందని ఇట్లా చూపించుండు. చైనీస్ మాంజాతోనే పతంగులు ఎగిరేసి పండగ చేసుకుంటాం అనుకునేటోళ్ళు వింటున్నారా? పోలీసులు బోదిక్కు నెల దినాల సంధి చైనీస్ మాంజా అమ్మొద్దు కొనొద్దని మొత్తుకుంటుంటే కొందరు బట్టెవాయిగాలు ఇంకా సాటుగా అమ్ముతూనే ఉన్నారట. అసొంటోళ్ళు ఇసొంటి చూసి మారితే మందిపానాలు కాపాడినోళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమన్నా ఉంటే అన్ని.